చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు దీప్తి విద్యాలయాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంఘ సేవకులు ఐతా పరంజ్యోతి 10వ తరగతి విద్యార్థులకు పెన్నులు పరీక్షా ప్యాడ్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చేగుంట ఎంఈఓ నీరజ మాట్లాడుతూ ఐతా పరంజ్యోతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటకు గతంలో కోతుల బెడదను నివారించడానికి జాలిని వాలీబాల్ కిట్ ను కూడా అందించడం జరిగిందని, ఇదే సహకారాన్ని భవిష్యత్తులో కూడా మా పాఠశాలకు అందించాలని వారు కోరారు. ఐతా పరంజ్యోతి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు 5,000 రూపాయలు బహుమతిగా అందించడంతో పాటు షాల్వాతో సన్మానం చేస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మచ్చ నర్సింహులు, సొసైటీ డైరెక్టర్ రఘురాములు, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు కుర్మా లక్ష్మి, కట్టా జనార్దన్ గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాస్ అయ్యి 100% రిజల్ట్ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు రిజల్ట్ కంటే ఇంపార్టెంట్ జీపీఏ 10/10 తెచ్చుకోవాలి. మీరు చదువుకున్న పాఠశాలలో మీరు ఆ రకంగా సన్మానం పొంది రివార్డు తీసుకోవడం అనేది మీకు ఒక మంచి అవకాశం, జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక అవకాశము. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అందరూ కూడా పోటీ పడతారని చెప్పేసి ఆశిస్తున్నాం. 10/10 జీపీఏ తెచ్చుకోవడానికి చాలా బలంగా ప్రయత్నం చేయాలి. ఓకేనా? చేస్తారా? పెద్ద పోలీస్ ఆఫీసరు తన చిన్నప్పటి జీవితం గురించి చెప్తూ తన చిన్నతనంలో అతని దగ్గర రావడానికి కూడా ఎవరు ఇష్టపడలేదు, ఆయనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. ఈరోజు ఒక ఆయన పెద్ద హోదాలో వచ్చిన తర్వాత ఆయనకు అన్ని రకాల సపోర్ట్లు, గవర్నమెంట్ సపోర్టు, ఆయన ఒక డ్రైవరు, గన్మెన్, ఎంతో మంది ఆయన అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇదన్నిటి కారణం ఏంటంటే ఆయన మంచి విద్యను అభ్యసించాడు, చదువుకున్నాడు, చదువును ఎప్పుడూ విస్మరించలేదు, చదువును గౌరవించాడు. కాబట్టి చదువుకుంటేనే అన్ని, ఏ దానికైనా విలువ. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం మా జిల్లాకే బాస్. ఎందుకైనా అందరు నమస్తే పెడతారు, అందరూ చదువుకుండు కాబట్టి ఐఏఎస్ అయింది. మనం ఎంత చేసినా మనకు అది రావాలంటే చదువు లేనిది రాదు. దయచేసి మీరందరూ కూడా మంచిగా చదువుకొని మన స్కూల్కి కానీ, మీ కుటుంబానికి, మీ తల్లిదండ్రులకు, మీకు ఇన్ని రోజులు విద్యను అభ్యసించిన మీరు చెప్పిన మీ టీచర్లందరూ కూడా మంచి పేరు తీసుకురావాలి. మీ అందరూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఎందుకంటే ఈ స్కూల్లో చదువుకున్నా కాబట్టి 33 ఏళ్ల కింద నేను మీలాగానే ఇలాగే ప్యాడ్ పట్టుకొని ఎగ్జామ్ రాశాను. ఆ టైంలో మాకు ఇన్ని రకాల వసతులు, సౌకర్యాలు లేవు. మేము పార్ట్ టైం టీచర్లు చెప్తే మేము నేర్చుకొని మేము కాన్స్టిట్యున్సీ స్థాయిలో 3rd ర్యాంక్ తీసుకొచ్చుకున్నాం. చాలా కష్టపడ్డాం. మేము ఏ విషయమైనా సరే కష్టపడ్డాం, చదువుకున్నాం, ఆడినాం, పాడినాం, అన్నీ చేసినాం. కానీ చదువుకు ప్రయారిటీ ఇచ్చినాం. ఏదైనా చదువు ఉంటేనే గౌరవం సమాజంలో. మీరందరూ కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని నేను మళ్ళీ మనసారా కోరుకుంటున్నాను. నా తరఫున ఈ చిన్న కానుక మీకు ఇస్తున్నాను. అలాగే ఎవరైతే మీరు ఇందులో 10/10 ముందు చెప్పాను, మధ్యలో చెప్పాను, స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఎంతమంది తెచ్చుకున్నా నేను చెప్తున్నాను, నా ధైర్యంగా చెప్తున్నాను. మీ అందరి గౌరవంగా సన్మానించి షాల్వా కప్పి ఇదే అందరి సమక్షంలో మంచి పండుగ వాతావరణంలో మీ అందరికి షాల్వా కప్పి సన్మానం చేసి 5,000 రూపాయలు రివార్డు ఇస్తాను. ఇప్పుడు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.